హలో పీపుల్, ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లాట్ చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. టోటల్ 1195 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఓవరాల్ సైట్ వచ్చేసి కట్టింది 980 స్క్వేర్ యార్డ్ సైట్ అయినా సరే కేవలం ఫ్లోర్కి 4 అంటే 20 ఫ్లాట్స్ మాత్రమే ఓవరాల్గా కట్టడం జరిగిందండి. ఇదే సైట్ మాకిస్తే మేము 30 to 40 ఫ్లాట్స్ వేసేస్తాము. ఒక ఫ్లాగ్షిప్ ప్రాపర్టీ లాగా మీకు కట్టడం జరిగింది అంటే ప్యూర్లీ కస్టమర్ కోసం కట్టిన ఒక ప్రాజెక్ట్. ఎందుకంటే సెట్ బ్యాక్స్ చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్, లొకేషన్ వచ్చేసి పెందుర్తి నుంచి మనం కిరీటిపాలెం, జుట్టాడ అంత దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మధ్యలోనే వస్తుంది మీకు. బైపాస్ నుంచి కేవలం 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సెట్ బ్యాక్స్ వచ్చేసి ఇన్ఫ్రంట్ ఇది హాల్, 2 ఈస్ట్ 2 వెస్ట్లో వస్తాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, లిఫ్ట్ పక్కది మనం చూస్తున్నాము. హాల్ చాలా స్పేషియస్గా ఉందండి. కిచెన్ కూడా ఆ కార్నర్లో పూజ గది మీరు చూడొచ్చు. వెంటిలేషన్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకు ఇంత వెంటిలేషన్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి చుట్టుపక్కల ఏం లేవు కదా అనుకోవచ్చు. సెట్ బ్యాక్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. అది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్. ఇప్పుడు కిచెన్ కూడా ఒకసారి చూద్దాము. రోడ్ ఎలివేషన్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ వైపు బాల్కనీ వస్తుంది. వెంటిలేషన్ కూడా అసలు తగ్గేదే లేదండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు ల్యాండ్ షేర్ వచ్చేసి 1 సెంట్ ల్యాండ్ వస్తుందండి. 48.5 గజాలు వస్తుంది. ఇదిగోండి కిచెన్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్, దాంట్లోనే డైనింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ వచ్చేసి 3500 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. 1195 ఎస్ఎఫ్టీ ఇంటూ 3500 వేస్తే ఆల్మోస్ట్ 42 lakhs అవుతుంది. కుమార్, ఎప్పుడులాగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతావు, అది క్లిక్ చేస్తే ఏమైనా సీక్రెట్ ప్రైస్ చెప్తావు అంటే దీంట్లో అలా లేదండి. ఎందుకంటే రైట్ టు మూవ్ స్టేజ్లో ఉంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర కానీ, టైమ్ స్పెండ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ దిస్ ప్రాజెక్ట్ కానీ వెరీ డీసెంట్ అండి. సో బిల్డర్ మంచి ప్రైస్కి ఇస్తున్నారు 3500 చెప్పి. సో వెరీ మైన్యూట్ నెగోషియేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు, అడగొచ్చు. అండ్ జిఎస్టీ కూడా కేవలం 1% చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటంటే 5%, 3% చెప్తూ ఉంటారు. ఎమ్యూనిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏం చెప్పలేదు. బట్ డిపెండ్స్ ఆన్ నెగోషియేషన్. ఎమ్యూనిటీస్ ఇట్ విల్ బి మ్యాండటరీ. లిఫ్ట్, జనరేటర్, కార్ పార్కింగ్, సీసీ కెమెరా ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ స్పేస్, కామన్ వాష్రూమ్, పైన సామాన్లు పెట్టుకోవడానికి. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. చాలా బాగుంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. మీకు చెప్తున్నాను కదా, ఎస్ఎఫ్టీ ప్రకారంగా చూసుకుంటే వెరీ స్పేషియస్. అండ్ వెంటిలేషన్ ఎందుకు ఇంత వస్తుంది సెట్ బ్యాక్స్ అన్నాను కదా. ఫ్రంట్ 30 feet రోడ్ ఒకటి ఉంటుందండి. ఇన్ ఫ్రంట్ ఉడిదిలిన సెట్ బ్యాక్ 10 feet. అలాగే కార్నర్ చూడండి, ఆ 30 feet. అది కాకుండా 10 feet మనం ఆల్మోస్ట్ 40 feet ఇన్ ఫ్రంట్ మీకు వస్తుంది వెంటిలేషన్. ఏంటి ఇంత గ్రీనరీగా ఉంది అనుకోవచ్చు. మీకు బైపాస్ చూడండి ఇప్పుడు రైట్ సైడ్లో, అదిగోండి అదే బైపాస్. అక్కడ నుంచి మనం వచ్చేయచ్చు. ఇక్కడ ల్యాండ్ హైవేకి వెళ్తున్న కొద్ది, బైపాస్కి వెళ్తున్న కొద్ది ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఉంటుందండి. సో కొనడానికి కూడా చాలా మంది డేర్ చేయరు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాము. రైట్ అండ్ లెఫ్ట్ వదిలిన సెట్ బ్యాక్ వచ్చి 19 feet అండి. బ్యాక్ సైడ్ 30 feet సెట్ బ్యాక్ వదిలేరండి. నేను ఇక్కడ ఇలాగా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే ఇంత సెట్ బ్యాక్స్ ఇచ్చి ఒక మంచి ప్రాపర్టీ అంటే ట్రేడ్ మార్క్ ప్రాపర్టీ కింద మీకు ఇవ్వడం జరిగింది అండి. అంటే ఇస్తే గుర్తుండిపోయేలాగా కస్టమర్స్కి అనే విధంగా ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. 42 lakhs. సో ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఏం లేవు. బట్ కొంచెం నెగోషియేషన్ మనం అడగొచ్చు. వెరీ మైన్యూట్ ఉంటుందండి. సో దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ ఇన్ ఫ్రంట్ ఉంటుంది. గ్లాస్ విత్ ఎస్ఎస్ రైలింగ్ ఉంటుంది. లిఫ్ట్, జనరేటర్, కార్ పార్కింగ్, సీసీ కెమెరా. ఆ కార్ పార్కింగ్ అయితే మీ చుట్టాలందరూ వచ్చి కూడా పార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న 30 feet సెట్ బ్యాక్లో అయితే మీరు ఒక క్లబ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. అంత బాగుంటుంది. ఇదిగోండి రోడ్ ఎలివేషన్. ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. రీజన్ ఏంటి అంటే ఇలాంటి మంచి లో బడ్జెట్ వర్దీ ప్రాపర్టీస్ పెడుతూ ఉంటాం. ఒక ప్రాపర్టీ 100 మంది కొనలేరు కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు ఫస్ట్ నోటిఫై అయితే మీరు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. సో అందుకని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి రిగార్డింగ్ ఎనీ అదర్ ప్రాపర్టీస్, ఇన్సూరెన్స్, లోన్స్ కానీ ఏమైనా ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానికి మీరు లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ డైరెక్ట్ అవుతారు. దాంట్లో మీరు క్వశ్చన్స్ అడిగితే నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ షేర్ చేయండి.